ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమామిడి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ హృదయ జ్వాల డే 4. ఓకే మాస్టర్స్, మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవుడికి, స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి ఈ జూమ్ సెక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్న ఛానల్ మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి సతీష్ కుమార్ గారికి, మేడంకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనకి టార్కమ్ గారు హృదయ జ్వాల అనే పుస్తకాన్ని ఎంతో అద్భుతంగా మనకి అందించారు. టార్కమ్ సరాయ్ డారియన్ ఈయన అందించిన జ్ఞానము ప్రతి ఒక్కరూ మనం ఆచరించాలండి. మనము మనసు హృదయము, మనసుతో ఉన్న ఇబ్బందులు ఉంటాయి, హృదయంతో ఉన్న ఇబ్బందులు ఉంటాయి. మనసు హృదయము రెండు సమన్వయంతో మనం దేనినన్నా సాధించుకోగలుగుతాము. మరి మనకి అందించిన 12 సుగుణాలతో ఎప్పుడైతే మనము పరిపూర్ణమైన జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని మనమే సృష్టించగలుగుతాము. ఎందుకంటే మనము సృష్టికర్తలము. మరి ఎంతో శక్తి మన మేధాశక్తి నుంచే వస్తుంది. ఆ మేధాశక్తి నుంచి ఎందుకు అంటే మనము భూమి నుంచే పుట్టాము కాబట్టి సంకల్ప వికల్పాలు రెండు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా. మనం ఎప్పుడైతే జ్ఞానంతో మసులుకుంటూ ఉంటామో మన లోపలి నుంచి అందే ఆ సంకల్పాలు మాత్రమే మనం తీసుకుంటాము, ఆ వికల్పాలు వదిలేస్తాము. మనము సరిగానే ఉంటాము అని అనుకుంటాము, కానీ ఎప్పటికప్పుడు ఈ మాయా ప్రపంచంలో ఎరుకను కోల్పోతాము. ఎప్పుడైతే ఎరుకను కోల్పోతామో మళ్ళీ అజ్ఞాన స్థితిలో పడిపోయి మనసు చేసే సాంచల్యంలోనే మనం ఉండిపోతూ ఉంటాం అన్నమాట. అలాగా మనసు ఎప్పుడూ కూడా ఆ మైండ్ తోటే మనము ప్రోగ్రాంలన్నీ చేస్తూ ఉంటాము. దానికి ఆత్మ ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు ప్రతిదీ కూడా విశ్వ కళ్యాణానికి సమర్థవంతంగా మనం చేయగలుగుతాము. అందుకని ఎన్నో సుగుణాల ద్వారా మనకి ఈ పుస్తకంలో మనకి ఇవ్వడం జరిగింది. మరి మనలో ప్రతి ఒక్కరూ ఒక అయస్కాంతంలా మారి సుగుణాలు పెంచుకోవడం ద్వారా ఈ భూమి మీద మంచితనాన్ని పెంచుకోవాలి. ముందు చెడు మనం పెంచుకోకపోయినా చెడుని ప్రచారం చేసేస్తూ ఉంటారు కొంతమంది, మన మీద ఇష్టం లేని వాడు. కానీ మనం ఎప్పుడైతే సుగుణాలను పెంపొందించుకుంటూ ఉంటామో ఆ మంచితనం పెరుగుతూ ఉంటుంది. మంచితనమే సుగుణాలను పెంచుకుంటే ప్రజలే మీ దగ్గరకు వచ్చి మీ కోరికలను, కలలను సాకారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అనంతమైన సంకల్ప శక్తి వస్తుంది సహజావబోధ ద్వారా. ఆ సహజావబోధ మనలో ఎలా ఏర్పడుతుంది, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళని చూస్తే, వాళ్ళ కళ్ళల్లో కళ్ళ పెట్టి చూస్తే వాళ్ళు ఎలాంటి భావనతో ఉన్నారో, మనకి మంచి చేయడానికి వచ్చారా చెడు చేయడానికి వచ్చారా అనే విషయం కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ సుగుణాలతో ఎప్పుడూ మనం జీవిస్తాం కాబట్టి. మరి అలాంటి సుగుణాలని మనకి ఇంకా కొన్ని సుగుణాలని ఇవ్వడం జరిగిందండి. ఆ కొన్ని సుగుణాలు ఎలాగ మనము ఉన్నతపరుచుకోవాలంటే మన చక్రాసుని శుద్ధి చేసుకోవాలి. ముందు మన చక్రాసుని శుద్ధి చేసుకుంటేనే ఆ సుగుణాలతో మనము ఏదన్నా సాధించగలుగుతాము. ఇక మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, ఈ 3 చక్రాసుని ఎవరు పరిపాలిస్తారంటే మనసు పరిపాలిస్తారట. నేను శరీరాన్నే, అక్కడికి ఆత్మ ఉందని చెప్పి నా నమ్మరన్నమాట. ఎందుకంటే ఇందులో సుగుణాలు ఏమీ లేవు. అందుకని ఈ శరీరం కోసమే తపన పడుతూ ఉంటాడట ఎప్పుడు కూడా. శరీరమే శాశ్వతము, ఈ భూమి మీద ఉండగానే మనం అన్ని అనుభవించాలి, ఇదే అసలైన భోగము అనుకుంటాడట. క్షణికమైన భోగాన్నే ఇదే అసలైన భోగం అనుకుంటాడట. మరి ఈ మూలాధార చక్రాన్ని శుద్ధి చెయ్యాలి. అయితే ఒకసారి మౌర్య గారు ఆయన చిన్నప్పుడు విషయం చెప్తున్నారనమాట. మౌర్య గారు ఏమని చెప్తున్నారంటే ఆయనకు సహజంగానే చిన్నతనం నుంచి కూడా సేవ చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టమట. అలాగే ఎవరికి కష్టమున్నా సేవలు అందిస్తూ ఉండేవాడట. స్కూల్కి వెళ్ళి చదువుకుని టీచర్స్ ఏమన్నా చెప్పినా కాదనకుండా టీచర్కి
అలాగే తన కింద స్థాయిలో ఉన్న విద్యార్థులకు కూడా సాయం చేస్తూ ఉండేవారట. ఒకసారి స్కూల్కి మానేసి ఒక బామ్మకి చాలా అనారోగ్యంగా ఉంటే ఆ మందులు ఎక్కడా దొరకలేదట. ఆ బామ్మకి మందుల కోసం ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా రోజంతా తన సమయాన్ని కేటాయించి ఆ బామ్మకి మందులు తెచ్చి ఇచ్చాడట. ఇంకా ఆయన ఒక రోజుని ఒక పిల్లి చిటారు కొమ్మకి వెళ్ళిపోయిందంట. అది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా దిగాలో దానికి అర్థం కాలేదంట. ఈయన చూసి అంటే ఆయన పక్షులకి, జంతువులకి, మనుషులకి ఎప్పుడు సేవను అందిస్తూ ఉంటారనమాట. ఆ రోజు కూడా స్కూలు మానేసి ఆ పిల్లిని ఎలా దింపాలి కింద పడిపోకుండా, చిన్న పిల్ల అనమాట అని అది అలాగా అరుస్తూ ఉందన్నమాట. వెళ్ళి చెట్టెక్కి ఆ రోజంతా దానికి పిల్లిని దింపడానికే సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా మొత్తం మీద దింపి కాపాడాడనమాట. ఆ తర్వాత తల్లి అందంట, "ఏమి నాయనా నువ్వు చదువు కన్నా కూడా సేవకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావు. సేవ చేయడం మంచిదే. కానీ నిరంతరము సేవలోనే ఉండడం వల్ల నీకేంటి లాభం అంటే, నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుందమ్మా" అని అన్నాడట. అలాగే నాకు ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి. నువ్వు కూడా చూసావు కదా! చిన్నప్పుడు మరి ఒక ఈత కొట్టడానికి ఒక చెరువులోకి వెళితే, ఆ చెరువులోని ఆయన సుడిగుండంలో ఒక సముద్రంలో ఈత కొడుతున్నాడట. ఒక సుడిగుండం వచ్చి లాక్కెళ్ళిపోయింది. లాక్కెళ్ళిపోతే ఎవరో వచ్చి ఒక ఈతగాడు వచ్చి తనని రక్షించాడట. మరి అంత ప్రాణాపాయ పరిస్థితుల్లో నన్ను కాపాడింది ఏమిటనుకున్నావు? నేను చేసే సేవే. ఆ సేవ వల్లే నేను ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడబడ్డాను. ఇంకా ఒకసారి ట్రైను ఇంజిను అది క్లోజ్ చేసేసారనమాట. అయిపోయింది ఆ వేళ ప్రయాణము. తను అనుకోకుండా ఆ ఇంజిన్‌లోకి వెళ్ళిపోయాడంట. బయట ఆళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారంట. ఆ లోపల ఉండిపోయాడంట. కొంతసేపు ఒక్కసారే తనకేమీ తెలియకపోయినా తన అంతరంగంలోకెళ్ళి, నేను చేసే మంచి పనులు నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడాలి పరమాత్మ అని ఒక్క నిమిషం తన అంతర్ ప్రపంచంలోకెళ్ళి హృదయంతో అనుసంధానమైన వెంటనే ఎవరో ఏదో మర్చిపోయారంట ఆ రూమ్‌లో. వచ్చి తాళం తీసేటప్పటికి తనున్నాడట. ఆ విధంగా నేను బయటపడడం జరిగింది. అలాగే ఎన్నో యాక్సిడెంట్‌ల నుంచి కూడా నేను ఎన్నో సార్లు బయటపడ్డాను. అవన్నీ కూడా నేను సేవ చేయడం వల్ల నాలో సద్గుణాలను నేను పెంపొందించుకోవడం వల్లే ఆ ఆపదల నుంచి కూడా నేను రక్షింపబడ్డానని చెప్పడం జరిగింది. అలాగే మా మా నిజ జీవితంలో కూడా కరోనా అయిన తర్వాత అప్పుడు ట్రైన్ ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా భయం కదండీ! ఇంకా కొనసాగుతుంది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు చాలా భయం కదా! ఒక మ్యారేజ్‌కి మా అబ్బాయి కారు యేసుకొని వచ్చాడు. అంత జాగ్రత్తగా పూణే నుంచి వచ్చాడు. మర్నాడు పెళ్ళికెళ్ళాలనమాట. రాజమండ్రి పెళ్ళికెళ్ళాలి. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తాం మనం. కానీ మన ఎనకతల వచ్చేవాడు ఎలా వస్తాడో మనకు తెలీదు కదా! వాడికి గేరులు లేవటండి. గేరులు లేని కారుతో వాడు పెళ్ళికెళ్ళడానికి వచ్చి మా అబ్బాయి హోండా సిటీ కారు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది. ఆ కారుని ఎంత స్పీడ్‌గా గుద్దాడంటే, ఆ డిక్కీని మా ఎనక సీట్‌కి గుద్దేసిందనమాట. అంత దగ్గరికెళ్ళిపోయింది. అంత స్పీడ్‌గా కొట్టాడు. మేమనుకున్నాము ఎక్కడి నుంచో శబ్దం వస్తుందనుకున్నాం. అది ఈపుకి చాలా గట్టిగా తగిలింది. అయినా మాకేమీ అనిపించలేదు. మనం ఎక్కడ ప్రయాణం చేసినా ధ్యానంలో ఉండిపోతాం కదా! ఆ ధ్యానంలో ఉన్నామోలని అది ఏం జరిగిందో తెలియలేదు. అందులో మా కోడలు, మా అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు, మా మనవలిద్దరూ ఉన్నారు. ఆళ్ళు ఏదో చూస్తూ ఆ రాడ్ పట్టుకొని నుంచున్నారు. వాళ్ళు కూడా చిన్న దెబ్బ తగలలేదండి. మా డిక్కీని చూసి అందరూ పరిగెట్టుకొని వచ్చి లోపల ఏమైపోయారా అని చాలా భయపడ్డారు. కిందకి గబగబా దిగి చూస్తే అమ్మో! డిక్కీ ఇంత పచ్చడైపోయిందా? మనకేమీ జరగలేదంటే నిజంగా పత్రి సారు మన సద్గురువే మనల్ని కాపాడారని అనుకున్నామండి. మాకు గుద్దిన కారైతే మాత్రం చాలా ప్రమాదానికి గురైంది. చాలా దెబ్బలు తగిలాయి. ఆడికి హాస్పిటల్‌కి వెళ్ళడం అయింది. అందరూ కేస్ పెట్టండి అన్నారు కానీ ఏమి వద్దు వాడికి తెలుసో తెలియకో తప్పు జరిగింది. నిజంగా మా కారుని గుద్దకపోతే ఆడు మొత్తం పచ్చడైపోయినట్టండి. దేనికో ఎళ్లి గుద్దేసి. ఇది స్ట్రాంగ్‌గా కాపాడిందనమాట. అక్కడ వాళ్ళు రక్షింపబడ్డారు. మేము రక్షింపబడ్డారంటే అప్పుడు అనిపించిందనమాట. ఎంత మనము సేవ చేస్తామో ఆ సేవే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అని మాకర్థమైందనమాట. సేవలో అంత శక్తి ఉంది. ఇంకా సుగుణాలతో కూడిన ధర్మబద్ధమైన జీవితమే మన ఉజ్వల భవిష్యత్తుకు కూడా కారణమవుతుంది. మన భవిష్యత్ ప్రణాళిక కూడా
మనము ధ్యానం చేస్తూ ఉంటే మన సహజాబోధ ద్వారా మన భవిష్యత్తు ఎలా జీవించాలి, ఇంకా మనం ఉన్నతిని ఎలా పెంచాలి అని ఎప్పటికప్పుడు ఎవరో వచ్చి చెప్పరండి. మనం ఎంతో అనంతమైన సమర్థవంతం కలిగి వచ్చాము ఈ భూమి మీదకి. ఎవరి మీద ఆధారపడవలసిన పనే లేదు. ఎందుకంటే నిరంతరము మనము హృదయంతో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే హృదయంతో కనెక్ట్ అయి ఉంటే మనసు మన ఎన్నో ప్రణాళికలు ఆ మైండ్ ద్వారా ఎన్నో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు సరైన ఆలోచనలు మనము చక్కగా స్వీకరించి మన భవిష్యత్తుని ఉజ్వలంగా మనము చేసుకోగలుగుతాము. మరి ఇవి శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ మాయా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2 చక్రాస్ గురించే చెప్పారండి టోర్కమ్ గారు. కానీ మొత్తం చక్రాస్ గురించి చెప్పుకుందాం. మొత్తం చక్రాస్ గురించి చెప్పుకుంటేనే మరి అవి శుద్ధి లేకపోతే మనకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? మరి వాటి నుంచి బయటపడాలంటే ఒక ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు అని మూలాధార శక్తి చక్రము శక్తిహీనమైనప్పుడు రక్తహీనత వస్తున్నటువంటి మలబద్ధకము, ఫైల్స్, మోకాలు సమస్యలు, ఒళ్ళు నొప్పులు, చలి తీవ్రత, అలసత్వము వస్తాయట. ధ్యానం ద్వారా కొంచెము స్వస్థత కలుగుతుంది, కానీ ఇంకా వాటిని పూర్తిగా మనము మూలం నుంచి తొలగించాలంటే ఇంకా ఏం చేయాలంటే సమతుల్యతను, శ్రేయస్సును, సంరక్షణను, స్థితప్రజ్ఞతను ఇస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో తట్టుకునే శక్తిని కలుగుతుంది. దాన్ని పూర్తిగా నివారించాలి. అంటే అంత తీవ్రతగా మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు కొంచెం ధ్యానం చేస్తే స్వస్థత మాత్రమే కుదురుతుంది, కానీ పూర్తిగా మూలంలోంచి పోవు అవి. అవి పోవాలి అంటే మరి వ్యాయామం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోవాలంటే ఆ పరిస్థితిలో మనకి నిద్ర పట్టదు. నిద్ర పట్టలేనప్పుడు మనము ఆ యొక్క హృదయం మీద మనసు పెట్టి పడుకుంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోతాము. అక్కడ ధ్యానం కుదరకపోయినా యోగ నిద్రలోకి వెళ్ళి నిద్ర మాత్రం హాయిగా, అంటే నిద్రలో కూడా మనం శక్తిని తీసుకుంటాము. ఇంకా మనకి ఆ కర్మ తొలగాలంటే తోట పని చెయ్యాలి. పాదరక్షలు తీసేసి కాళ్ళకి చెప్పులు లేకుండా భూమాతతో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే భూమాతతో కనెక్ట్ అయ్యి మన పెరట్లో ఉన్న ఆ గార్డెన్ కానీ లేకపోతే బయటికి వెళ్ళి కానీ ఆ మట్టిలో నడవాలి. ఇప్పుడు ఎక్కడ మట్టి కనిపించట్లేదు కదండి. పిల్లలు కాళ్ళకి ఎక్కడ మట్టి అంటిపోతాయని మొత్తం అన్ని గచ్చులు చేసేసుకోవడము, లేకపోతే అపార్ట్మెంట్లో ఉంటే ఇంకా ఏమీ ఉండలేదు. మరి ఇతర దేశాల్లోనే మట్టి ఇక్కడి నుంచి మట్టి పట్టుకెళ్ళి చిన్నపిల్లల్ని ఒక టబ్బలో వేసి అందులో నడిపిస్తున్నారట. అంటే మట్టి వల్ల ఏమవుతుందంటే కొన్ని చర్మ వ్యాధులు నయమైపోతాయి, కొన్ని కర్మలు కూడా నయమైపోతాయి. మనకి సహన శక్తి వస్తుంది అక్కడ. ఎప్పుడైతే భూమాత ఎంతో సహన శక్తి కలిగి ఉంది కదా, ఎప్పుడైతే భూమాతతో కనెక్ట్ అవుతామో ఆ సహన శక్తి వల్ల మనకి కొన్ని అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఆ కర్మ నుంచి మనం బయటకు వెళ్తాం. ఇంకా ఏమని చెప్తున్నారంటే మనం భూమాతతో ఎప్పుడు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. భూమాత మనకి ఎన్ని వనరులు ఇస్తుందండి. భూమి నుంచే కదా మనం జన్మ తీసుకుని వచ్చాము. మరి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తుంది. ఎందుకంటే ఏది చెప్పినా ప్రతిసారి భగవద్గీత టచ్ చేయకుండా ఏది చెప్పరు. ప్రతి దాంట్లోని భగవద్గీతని అందిస్తారు. మరి ఇక్కడ భగవద్గీత చెప్తున్నారు ఏంటంటే మనం తీసుకునే ఆహారం కూడా దైవ పదార్థం లాగా వంట చేసుకోవాలట. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః. మరి మనం చేసుకునేటప్పుడు మనసంతా బ్రహ్మము అంటే హృదయం పూర్వకంగా చేయాలి. ఆ వంట ప్రేమపూర్వకంగా చేయాలి. మనం చేసే ఆ వంట ద్రవ్యాలు బ్రహ్మమయము. అక్కడ చేసేవారు బ్రహ్మము, వడ్డించేవారు బ్రహ్మము, తినేవారు బ్రహ్మము, అక్కడున్న పదార్థాలన్నీ బ్రహ్మమయమే. అలాంటి ఆలోచన పెట్టుకుని మనం వంట చేస్తే అదంతా అమృత ఆహారంలాగా అయిపోతుందట. ఆ తర్వాత అది భుజించేటప్పుడు చెప్పారు ఒక శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యాన్నం చతుర్విధం. మరి 4 విధాలుగా అది జీర్ణమవుతుంది, కానీ అది ఎలా శక్తి మారుతుందంటే ఇంకా గూఢార్థం, ఇంకా లోపల ఎంతో అర్థం ఉంటుందండి. అది 24 గంటల్లో అరికి రసముగా మారి వ్యర్థాన్ని బయటకు పంపిస్తుంది. అది పంపించేది ఎవరు? అక్కడ ఎరుక ఉందా మనకి? అక్కడ లోపల మనం తినడం వరకునే మన ధ్యాస. లోపల ఇవన్నీ జరిపించేది ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రసము రక్తముగా మారుతుంది.
ఆ రక్తం నుంచి మనకి మాంసము మేధాశక్తి కూడా మనము తినే భోజనం బట్టే మనకి మేధాశక్తి కూడా ఉంటుందండి. మనం శరీరానికి ఫుడ్ ఇవ్వలేదనుకోండి, కొన్నాళ్ళకి ఆ ఆలోచించే శక్తిని కూడా కోల్పోతాం అన్నమాట. అందుకనే అన్నగల శరీరము ఒక్క పూటన్నా దీనికి సంపూర్ణంగా భోజనం పెట్టాలి, అమృతాహారాన్ని పెట్టాలి. ఎప్పుడైతే మనకు మేధాశక్తి పుడుతుందండి, ఇంకా ఏం పుడుతుందంటే అక్కడ అస్థి మజ్జి అంటే రక్తంతో పాటు చీము ఉంటుంది, జిగురు పదార్థం. ప్రతి కండరానికి మధ్యన జిగురు పదార్థం ఉంటుంది. ఈ రోజు సరికాని ఆహారం తినడం వల్లే అందరికీ జిగురు పదార్థం అనేది అరిగిపోయి అందరికీ కీళ్ల నొప్పులు వస్తున్నాయి, పడిపోతే ఇరిగిపోతున్నారు. ఎందుకంటే అక్కడ సూర్య భగవానుడి యొక్క శక్తిని కూడా తీసుకోవట్లేదు. మరి జఠరాగ్ని అంటే ఆ అగ్నితత్వం మనలో ఉంటేనే మనం తీసుకునే ఆహారము జీర్ణం అవుతుంది. మరి ఆ తర్వాత శుక్ల శోణితాలు కూడా తయారవుతాయండి. శుక్లము మగవాళ్ళలో ఉంటుంది, శోణితము ఆడవాళ్ళలో ఉంటుంది. రెండు కలిసినప్పుడు అండం అవుతుంది. అండము పిండమే బ్రహ్మాండంలోకి వస్తుంది. మరి ఇదంతా కూడా మనం భూమి నుంచే కదా తీసుకుంటున్నాము. తీసుకునే ఆహారం అంతా భూమి నుంచే తీసుకుంటున్నాం కాబట్టి భూమికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకే వేదంలో చెప్పింది, సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శాం క్షమస్వమే పాదస్పర్శాం క్షమస్వమే. అమ్మ భూమాత, మరి నిన్ను నేను ఆ కాళ్ళతో స్పర్శించడం జరుగుతుంది, నన్ను క్షమించు తల్లి, నీకున్న సహన శక్తిని నాకు ప్రసాదించమ్మా, మరలా నేను రాత్రి నిద్రపోయే వరకు నన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అని ఒక్కసారి అనుకుంటే మరి మనం ఎప్పుడు భూమితోటే కనెక్ట్ అయి ఉంటామండి. మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరు ఉండరు. మనం భూమి నుంచే వచ్చాం, మళ్ళీ భూమిలోకే వెళ్తాం. మళ్ళీ తల్లి గర్భం నుంచి వచ్చి ఈ నాటకంలో పాత్రధారులుగా పోషించి మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళాలి. మరి అప్పుడు అమ్మ ఆనందపడిపోతుందంట. ఒక్కసారి అమ్మకు తెలుసు, ఒక్కసారి చూడండి మన ఇంట్లో పిల్లలే అమ్మ ఈ రోజు కూర చాలా బాగుందని మెచ్చుకుంటే మన ఎంత పరవశించిపోతామో అమ్మ కూడా పరవశించిపోతుందట, రోజుకు ఒక్కసారైనా మనం తలించుకుంటే. మరి ఆ విధంగా భూమాతని మనం స్పర్శించాలి కాళ్ళతోటి. ఎప్పుడైతే స్పర్శిస్తూ మనం తోట పని మన శక్తికి మేర సేవ చేయాలి. సేవ చేసినప్పుడే శరీరం అలసిపోతుంది. ఆ అలసినప్పుడు ధ్యానంలో కూర్చుంటే అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటాము. ఇక వాకింగ్ కూడా చేయాలి. ఆ వాకింగ్ కూడా చెప్పులు వేసుకోకుండా వాకింగ్ చేస్తే మరి లోపడున్న కండరాలు ఎన్నికో ఎక్సర్సైజ్ అవుతాయి. ఇక ఎంతో సమర్థవంతంగా పని చేయగలుగుతాము. ఈ మూలాధార చక్రము పృథ్వీ తత్వం అంటే భూమి తత్వం కలిగి ఉంది. మరి ఇందులో ఇంకా మనము కొంత సేవ చెయ్యాలి. ఎలాంటి సేవ చేయాలంటే ఈ భౌతిక శరీరానికి సేవలు చేయాలి. సేవ అంటే మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి, మన అత్తమామలకి సేవలు చేయడం కాదండి, అది మన బాధ్యత. సేవ అంటే బయట వ్యక్తులకి సేవ చేయాలి. బయట వ్యక్తులకి ఎప్పుడైతే సేవ చేస్తామో మన మూలంలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. ఇంకా అన్నదాన కార్యక్రమాల్లో మనము పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్క అందుకనే భద్రసారి మనకి ఇన్ని యజ్ఞాలు పెట్టారు. ఈ యజ్ఞాల ద్వారా మనం ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన ఎంతో మంది దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అడగడం కూడా అహంకారంతో అడగలేరండి కొంతమంది. మనం అహం దిగాలంటే అడగాలి. అందుకనే మనం ఏ ఆశ్రమాలకు వెళ్ళి గురువు యొక్క సేవలు చేయలేదు కాబట్టి మనకి ఇలాంటి అవసరాలన్నీ కూడా పత్రిసారి మనకు అందించారు గొప్ప స్థితిని. ఎందుకంటే అహం పోవాలంటే అడగాలి, పిరమిడ్లు కట్టాలంటే అడగాలి. మనం ఒక్కరు చేసే పని కాదు కాబట్టి ఇన్ని బాధ్యతలు మనకి ఇచ్చారు. ఇది కూడా మనం ఎంతో ఇష్టంగా చేస్తున్నాము పిరమిడ్లు కట్టడానికి. మాకు పేరవరంలో వశిష్ఠ గౌతమి మహాధ్యాన శక్తి క్షేత్రము ఉగాది వేడుకలు వస్తాయండి. ఇంకా అది 50% మాత్రమే నిర్మాణం జరిగింది. దానికి ఇప్పుడు వచ్చి ఇంచుమించు ఒక 20 సార్లన్నా జోలు పెట్టానండి. ఎందుకు జోలు పెట్టాము? మరి మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి. జోలు పెట్టడం వల్ల అహం దిగుతుంది. అందుకని ఆ పని మనం చేసినప్పుడు అక్కడ మనకి ఎలాంటి అహం లేకుండా ఉంటదన్నమాట. అలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. ఇక అప్పుడు మాత్రమే స్వాంతం పరచడం అవుతుంది. ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమాల్లోని ఇలాంటి సేవా కార్యక్రమాల్లోని ఎంత ఎక్కువగా పాల్గొంటూ ఉంటామో, అలాగే సాకార ర్యాలీల్లోని పాల్గొంటూ ఉంటే మనకు వచ్చిన సమస్యలన్నీ కూడా మరి వెంటనే
కొంచెం కొంచెంగా తీరిపోతూ ఉంటాయి. ఒక ధ్యానం ఒకటే పట్టుకుంటే అది అవ్వదు. మనం జ్ఞానం రావడానికి పుస్తకాలు చదవాలి. మనము ఆ తర్వాత సజ్జన సాంగత్యము, సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేసినప్పుడు మనకి అందులో ఉన్న సమస్యలన్నీ మనకి క్లియర్ అవుతూ ఉంటాయి. ఇక స్వాదిష్టాని చక్రము నాభి దగ్గర దిగువకి మరి అంటే బొడ్డు దగ్గర నుంచి పెత్తుడి కిందన స్వాదిష్టాన చక్రం ఉంటుందట. అది జలతత్వము, జలతత్వం కలిగి ఉంది. అందుకని 80% వాటర్ మన శరీరంలో ఉండాలండి. మనం తీసుకునే ఆహారము అది శుద్ధి జరగాలంటే. అలాగే బయట కూడా మనకు వాటర్ ఉండాలి. బయట వాటర్ లేకపోతే ఏ పని చేయడానికి కూడా మనకు కుదరదు. కాబట్టి మరి ఆ గంగామాతకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ గంగామాత ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పుకుంటామో మరి ఆ గంగ ద్వారా మనలో శుద్ధి జరుగుతుంది, శుద్ధి క్రమం జరుగుతుంది. ఈ చక్రం శక్తిహీనమైనప్పుడు ఎందుకు శక్తిహీనమైంది? మనసు పరిపాలిస్తుంది శారీరకమైన ఆలోచనలతో. అందుకని ఇక్కడ ఈ చక్రం కూడా శక్తిహీనమైపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆ చక్రం శుద్ధి జరగకపోతే దురలవాట్లకు పాల్పడుతూ ఉంటామంట. కష్టపడడానికి ఒప్పుకోము, సోమరితనము, బద్ధకము, ఊరికనే రావాలి. అందుకనే ఇప్పుడు దొంగతనాలు ఎందుకు? మరి వయసులో ఉన్న వాళ్ళు కూడా దొంగతనాలు ఎంత విపరీతంగా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడరు. కష్టపడకుండా సుఖాలన్నీ వచ్చేయాలంటే ఏమవుతుంది? ఆ వృత్తి మంచిది కాదని తెలిసి కూడా ఆ వృత్తిలోనే కొనసాగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా శిక్షలు పడతాయన్నమాట. అది తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి మూత్ర సంబంధితమైన సమస్యలతో బాధపడతారంట. ఇక ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తాయట. ఇక మధుమేహం, బ్లడ్ క్యాన్సర్ ఇలాంటివి కూడా ఆ వ్యాధులు కూడా రావడానికి కారణమవుతుంది. ఆ చక్రం శక్తిహీనమైనప్పుడు ఇలాంటి వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. వీళ్ళు దాతృత్వము అంటే వాళ్ళలో దయా కరుణ ఎక్కువ ఉండాలి. దయ ఉండాలి, కరుణ ఉండాలి. అర్జెంటుగా సకల జీవకోటితో మిత్రత్వం ఏర్పరచుకోవాలండి వాళ్ళు. ఎప్పుడైతే మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళలో దయా కరుణ పెంపొందవుతుంది. ఇక భూతదయ కలిగి ఉండాలి. ప్రతిదాన్ని కూడా అంగీకరించగలగాలి. ఎవరు చెప్పినా మనం అంగీకరించగలగాలి. అది మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పే మంచి విషయాల్ని మనము అంగీకరించగలగాలి. తప్పుని అందరిలో ఒప్పుకోగలగాలి. ఇలాంటివన్నీ కూడా మన అహం చేయనివ్వదు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మతో అనుసంధానం అవుతామో మనసు చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అడ్డుకట్టి వేస్తూ ఉంటాం అన్నమాట. ఆ జ్ఞానం వికసించినప్పుడు. ఇక వీళ్ళ యొక్క కర్మ దగ్ధం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇతరులు మనసు రంజింప చేసే కార్యక్రమాలు పెడుతూ ఉండాలట. ఇంకా చక్కటి సంగీతాన్ని వింటూ ఉండాలట. సంగీతం వింటూ ధ్యానం చేస్తూ ఉండాలట. మనసారా పాటలు కూడా అందుకని పత్రిసారి సంగీతం నేర్చుకోమని చెప్పారు ప్రతి ఒక్కరిని కూడా. మా గొల్లన్ మామిడాడలో పిరమిడ్ వచ్చిందండి సంకల్ప శక్తితో. సొంత డబ్బులతో నాన్నగారు వాళ్ళు 80 లక్షలు పెట్టి 2007లోనే పెద్ద పిరమిడ్ కట్టడం జరిగింది. మరి ఆ పిరమిడ్ రావాలని మా వారు నేను రోజు 8 గంటలు ధ్యానం చేసేవాళ్ళం. మరి సంకల్పానికి ఎంత శక్తి ఉందంటే మనం కట్టలేకపోయినా విశ్వ కళ్యాణానికి ఎవరి చేతన్నా కట్టించగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర సంకల్ప శక్తి ఉంది. దాని ద్వారా ఏదో చిన్న పిరమిడ్ కట్టుకుంటున్నా అన్నవాళ్ళు పెద్ద పిరమిడ్ 80 లక్షలు పెట్టి పిరమిడ్ సొంత ఖర్చులతో ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా కట్టడంతో మరి పత్రిసారి ఎన్నో సార్లు ఆ పిరమిడ్కి రావడం జరిగింది. మరి అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎవరికన్నా సంగీతం వచ్చమంటే ఆ పల్లెటూరులో ఉన్నాము. ఎవరో 4-5 చేతులేస్తే సార్ అన్నారు, సంగీతం రాకపోతే ఇక్కడ గోదావరి దగ్గర కదా మీకు, వెళ్ళి అందరూ గోదావరిలో పడి సావండి అన్నారు. అంటే అప్పుడు సంగీతం నేర్చుకుందామంటే మరి విరివిగా ప్రచారం చేశామండి. 2012 వరకు కూడా మేము 2007 నుంచి 12 వరకు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర లేకుండా ప్రచారంలో ఉండి సంగీత మాస్టర్ వచ్చినా కానీ సరిగ్గా సాధన చేయలేకపోయాం. మళ్ళీ కరోనా మాత్రం ఈ ఆన్లైన్ ద్వారా అవకాశం ఇచ్చింది. ఆ సంగీతాన్ని మళ్ళీ నేర్చుకోవడము, అందరికీ నేర్పించడం కూడా జరుగుతుందండి. ఇక సంగీతాన్ని వినిపించడము, పాడడము, అలాగే వచ్చిన వారి చేత ఎంకరేజ్ చేసి పాడించడము. అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మూలంలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. ఇంకా ఎవరికైనా చిత్రాలు గీయడం అంటే పెయింటింగ్ వేయడము, అందరినీ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళలో ఉన్న మంచి కళలన్నీ కూడా బయటికి తీయించాలి. పిరమిడ్కి వచ్చినప్పుడు మీకు ఏ కళలంటే ఇష్టమో మరి పిరమిడ్కి వచ్చారని 24 గంటలు ధ్యానం చేస్తే ధ్యానం ఏం కుదరదండి.
అందుకని వాళ్ళలో ఉన్న కళలన్నీ కూడా అక్కడ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ కళలన్నీ నేర్పిస్తూ ఉండాలి. మరి రోగాలు తెచ్చుకోవడానికి తగ్గించుకోవడానికి పిరమిడ్‌లకి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇలాంటి వాటిలో అన్నిటిలో పాలు పంచుకుంటూ ఉంటే వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. ఇక నాట్యం చేయడము, కొంతమంది భరతనాట్యం వచ్చు. మరి వాళ్ళకి కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాలి. అందుకనే మనకి విశ్వ కళ్యాణానికి అంటే మనకి ధ్యాన చక్రాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ భరతనాట్య కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ కళలన్నిటిలోని కూడా ఎంతో ఎనర్జీ ఉంటుంది. మనకి రాకపోయినా చూడడం వల్ల ఆ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ పెట్టించడం వల్ల కూడా మన సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాము. స్వాదిష్టాన చక్రం అయిందండి. ఇక మణిపూరక చక్రము. ఈ 3 చక్రాలనే పరిపాలిస్తూ ఉంటుంది మనసు ఎప్పుడూ కూడా. ఈ ప్రోగ్రామ్స్ ని మనం సరి చేసుకోవాలంటే ఇలాంటియన్నీ చెయ్యాలి. ధ్యానంతో పాటు జ్ఞానము తెలిసిన ఈ పుస్తకాలు చదివినా కానీ అన్ని కళల్లోని కూడా మనము పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇది అగ్ని తత్వము. ఈ అగ్ని తత్వము అందుకనే అగ్ని జోలికి ఎవరు రారు. మరి ఈగలు దోమలు కూడా అగ్ని జోలికి రావండి. ఇప్పుడు మనం అన్ని కలుషితం చేసేసుకున్నాము. భూమి కలుషితం అయిపోయింది. మరి నీరు కలుషితం అయిపోయింది. వాయువు కలుషితమైంది. ఈ 3 తత్వాల్ని మనం మళ్ళీ శుద్ధి చేయాలంటే అగ్ని తత్వంతోటే శుద్ధి చేయాలి. ఆ అగ్ని అంటే విశ్వమయ ప్రాణశక్తి అగ్ని. ఆ సూర్య శక్తిని మనము పెంపొందించాలి. ఈ ఈ చక్రం ఆర్మీకి 2 వేళ్ల దిగువన అంటే బొడ్డికి 2 వేళ్ల దిగువన ఉంటుంది ఇది. జఠరాగ్ని ప్రచండమైన వాక్కు, తీవ్రమైన ఆవేశం. మన వాక్కు దీని యొక్క శక్తితోటే ఉంటదట. అందుకనే మనం చూడండి ఎవరి మీదన్నా కోపం ఉంటే అగ్నిలాగా వచ్చేస్తాయి నోట్లోంచి ఆ మాటలు. అలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? మరి ఆ నోటిలోని మాటలే నుదుట వ్రాతయిపోతాయి. అది ఎరుకుతో ఉండి మాట్లాడాలి. ఎరుకు లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? మన ఆలోచనలు ఎరుకు లేకుండా ఆలోచన చేసిన, మాటలు మాట్లాడిన, ఆ భావనలు చేసిన ఇవన్నీ కూడా మనకి వాస్తవాలైపోతున్నాయి. మనకి రోగాలు రావడానికి, అనారోగ్యాలు రావడానికి, ఇంకా మన సమస్యలకి అన్నిట్లికి ఆర్థిక పరిస్థితులకు కారణం కూడా ఇదే అని చెప్తున్నారు. మాటే. మాట చాలా చాలా పవిత్రంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం మాటను ఉపయోగించాలి. ఇక వాక్కు తీవ్రమైన ఆవేశం వాటిని అగ్నితో పోల్చారు. మణిపూరకము అంటే మణులతో కూడిన నగరం అది. ఈ చక్రం శక్తిహీనమైనప్పుడు జీర్ణక్రియ మందగించడము, అజీర్ణము, అల్సరు, చిన్న పెద్ద ప్రేవుల సమస్యలు, మదమేహము, మలబద్ధకము, ఆందోళనలు, జ్ఞాపక శక్తి కోల్పోవడము ఇవన్నీ వస్తాయట. ఎప్పుడైతే ఈ ఈ యొక్క మణిపూరక చక్రము శక్తిహీనమైనప్పుడు. ఎందుకు ఈ చక్రాలు ఇవన్నీ అని ఎందుకు చెప్పారంటే ఈ ఋషులందరూ కూడా ధ్యానం చేసి ఆ లోపల మనకు అర్థమయ్యే రీతిలో దర్శించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, కొంతమంది మహామునులు అందరూ కూడా. ఇక దయానంద సరస్వతి ఆయనకి ఇలాంటి ఏమీ నచ్చవు కదా. ఒకసారి వీళ్ళందరూ చక్రాలు అంటున్నారు, మన లోపల ఏ చక్రాలు ఉన్నాయని శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఒక బాడీని తీసి మొత్తం కోరి చూసాడట. అక్కడ ఏమీ చక్రాలు కనిపించలేదంట ఆయన. అందుకని ఎందుకంటే ఒక శక్తి క్షేత్రం కింద మనకి 2,72,000 నాడులు ఉన్నాయండి. కాలు పట్టణ వేల నుంచి సహస్రారం వరకు. కానీ 72,000 నాడులు మూలాధార చక్రం దగ్గర 6,000 నాడులు. అలాగే స్వాదిష్టాన చక్రం దగ్గర ముఖ్యమైన నాడులు 6,000 నాడులు. మణిపూరక చక్రం దగ్గర 6,000 నాడులు. ఇక అనాహత చక్రం దగ్గర 1000 నాడులు. అలాగా మనకి 72,000 నాడుల్ని ఈ శక్తి క్షేత్రాలని 32 పూసలతో కనెక్ట్ అయ్యి శక్తిని తీసుకుంటాయండి. ఇవన్నీ కూడా పెద్ద ఫ్యాక్టరీ మన లోపల ఉండి జరిపిస్తున్నాడు ఎంతో మంది. అందుకనే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, సర్వదేవతలకు సదనంబు దేహము అన్నారు. మరి అన్ని దేవతలు కూడా మనలో వర్క్ చేస్తేనే మన మనుగడ ఆనందంగా సాగుతుంది. ఇక ఇవన్నీ మనకి ఈ యొక్క మణిపూరక చక్రం శక్తిహీనమైనప్పుడు ఇలాంటి అనారోగ్యాలతో మనం బాధపడుతూ ఉంటాం. మరి అవి పోవాలంటే ధ్యానంతో పాటు స్వాధ్యాయం తప్పనిసరిగా మనము గంట ధ్యానము, గంట స్వాధ్యాయం తప్పనిసరిగా చెయ్యాలి. ఆ స్వాధ్యాయం చేసినప్పుడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ఆచరిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం జడ్జి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అలా జడ్జి చేసుకున్నప్పుడే మనకి మైండ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. మన మైండ్ ఎంతో అద్భుతమైన శక్తివంతమైనది. ఇక
ఎక్కువ ఆటలు ఆడుతూ ఉండాలట. మన మైండ్కి శక్తిని ఎక్కువ ఇవ్వాలటండి. మణిపూరక చక్రం ఉత్తేజవంతం అవ్వాలంటే పత్రిసారి చూడండి చదరంగం ఆడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా. చదరంగం ఆడేటప్పుడు మరి ఎంత మైండ్ పనిచేస్తుందంటే నాకు కూడా చాలా ఇష్టం అండి చదరంగం అంటే. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలాగ ఎత్తుకు పెయ్యెత్తులు, ఎలాగ ఎత్తు మరి అన్నీ ఉండాలి కదా జీవితం అంటే. మరి ఆపదలొచ్చినప్పుడు తప్పించుకోవాలంటే ఎత్తుకు పెయ్యెత్తి ఎయ్యాలి. ఆ ఆలోచన వెంటనే క్రియేట్ అవ్వాలి మన మైండ్‌లో. మరి ఆ ప్రోగ్రామ్ జరగాలంటే ఖచ్చితంగా చదరంగం ఆడాలటండి ప్రతి ఒక్కరు కూడా. చదరంగము, అలాగే పుస్తకాలు బాగా చదవడం అప్పుడు మాత్రమే మైండ్ పవర్ బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఇతరులు బుద్ధిని వికసింపజేసే పుస్తకాలు చదవడము, వ్రాయడము, సజ్జన సాంగత్యం వ్రాయడం కూడా అందుకని మనందరి చేత మన జీవిత చరిత్రలు రాయించారు. ఇంకా రాయలేదని మరి అందరినీ కూడా వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కూడా మరి రికార్డ్ చేసి పిఎంసి ద్వారా అందరికీ అందిస్తున్నారు. మరి ఆ విధంగా చేయాలి. సజ్జన సాంగత్యాదులు ఏర్పాటు చేయడం వల్ల మణిపూరక చక్రం దగ్గర శక్తిహీనమై ఉన్న నాడులన్నీ కూడా శక్తివంతంగా అవుతాయి. ఇవన్నీ మనము జీవితంలో ఆచరించాలండి. ఒక ధ్యానం ఒక్కటే చేస్తే అవ్వదు. ఇవన్నీ చేసినప్పుడే మనం పరిపూర్ణంగా ఉంటాము. ఇక తర్వాత అనాహత చక్రానికి వద్దామండి. అనాహత చక్రానికి వచ్చేటప్పుడు ఛాతీ మధ్య భాగంలో హృదయ సమీపంలో ఉంటుంది. దీని తత్వం వాయువు. మనకి ఇక్కడ ఊపిరితిత్తులు, గుండె 2 ముఖ్యమైన నాడులుంటాయి. మరి ఊపిరితిత్తుల్లో మనకి కొన్ని కోట్ల గాలిగదులుంటాయి. ఎప్పుడైతే మనము ఆవేశంతో ఉంటామో ఆ గదులన్నీ మూసుకుపోతాయటండి. కొన్ని వేల మాత్రమే పనిచేస్తాయట. దానివల్ల మనం తీసుకునే ఆక్సిజన్ చాలా తక్కువైపోతుంది. అది ప్రాణశక్తిగా మార్చి ప్రతి నాడికి కూడా సప్లై జరుగుతుంది. అది ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామింగ్ ఆగిపోతుందన్నమాట. మనకు కావలసినంత ప్రాణశక్తిని మనం తీసుకోలేము. ఆ గాలి గదులన్నీ మూసుకుపోవడం వల్ల. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి సహజమైన శ్వాస 18 నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే సహజమైన శ్వాసను తీసుకుంటే అవన్నీ మళ్ళీ మూసుకుపోయి అన్నీ కూడా తెరుచుకుంటాయండి. గాలి గదులన్నీ ఎప్పుడైతే తెరుచుకుంటాయో దానికి సరిపడా ప్రాణశక్తిని మనం తీసుకోగలుగుతాము. మరి అది శక్తిహీనమైనప్పుడు ఆ వాయు తత్వం అయినటువంటి అనాహత చక్రం శక్తిహీనమైనప్పుడు ఆస్మా, హృదయం అంటే శ్వాసకోశ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సరు, అధిక రక్తపోటుని కలిగిస్తుంది. ఇలాంటి అనారోగ్యాలు వస్తాయండి. ఆ యొక్క అనాహత చక్రము శక్తిహీనమైనప్పుడు. అది ధ్యానంతో పాటు ప్రకృతిలో గడపడము, ప్రియమైన వారి మధ్య గడపడము, మొక్కలు, చెట్ల మధ్య జీవించడము, హాస్యభరితమైనవి వినడము, సినిమాలు చూడడము, ఇతరులచే విశేషంగా మౌనాభ్యాసం చేయించడం చేయాలి. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. బిగబెట్టి కూర్చుంటామండి. ఎప్పుడు కూడా ఆనందం లేకుండా దుఃఖంతో. ఎందుకంటే మనం ఎంతో సున్నితత్వం కలిగి ఉన్నాము. మరి కఠినాత్ములుగా తయారైపోయాం కదా! ఆ కఠినాత్మకంగా తయారైన మనము సున్నితమైన హృదయంతో, చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అందరిని ఆనందపరుస్తూ ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఎప్పటికప్పుడు నేను ఇలా ఉన్నానా అని జడ్జి చేసుకుంటూ ఉండాలి. సరి చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటాము. ఇలా చెప్పినా మనం పూర్తిగా అంతా చెప్పలేమండి. చదివినప్పుడు పరిపూర్ణంగా 1-2 సార్లు చదివినప్పుడు హృదయానికి అత్తుకుపోతాయి. నేను అలాగ జీవించగలుగుతున్నానా అని ప్రతి క్షణం. మరి మన జీవితం ఎలా ఉండడానికి కారణాలు ఇవన్నీ మనకి. ఆ కారణాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో అవి మనం సరి చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనము వారానికి కనీసము ఒక్క రోజన్నా పూర్తిగా మౌనంగా ఉండాలండి. ఎందుకంటే మాటల ద్వారా మనకి 80% ఖర్చయిపోతూ ఉంటది. మనం అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉంటాము. పనికొచ్చే మాటలు ఒక మాట మాట్లాడామంటే అది ఉపయోగించే మాట అయి ఉండాలి కానీ, మరి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనము శక్తిని కోల్పోతాము. అందుకని వారానికి ఒక్కసారన్నా మనము చాలా మౌనంగా ఉండాలి. మౌనాభ్యాసం మనం ఉండడమే కాదు, వారానికి ఒకసారి అందరి చేత కూడా మౌనాభ్యాసం చేయించాలి. ఇక కంటికి కనిపించదు. ప్రేమ, క్షమ, కరుణ, స్వయ పర అంగీకారము, మనస్సు, శరీరము ఇక సమైక్యపరుస్తుంది. ఇంకా మనసు మనలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే సమైక్యత కుదురుతుందో మరి అవన్నీ కూడా మనము చక్కగా ఆచరించగలుగుతాము. మన జీవితంలో అద్భుతంగా ఆచరించగలుగుతాము.
ఇక్కడ హృదయ చక్రము ఎప్పుడైతే అనాహత చక్రము శుద్ధి జరిగిందో మనము అనర్గళంగా ఆ మాట్లాడే శక్తి వస్తుంది. గుండె ఊపిరితిత్తులు కూడా అపారంగా పనిచేసే శక్తిని పొంది ఉంటారు. ఎందుకంటే ఆ రెండిటికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఆ రెండే మన జీవితాన్ని నడిపిస్తాయి. అవి శక్తిహీనమైనప్పుడు మనకి అనారోగ్యం తొందరగా వస్తుంది. కాబట్టి వాటిని మనం సంరక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం సంరక్షించుకుంటూ ఉంటామో అక్కడ శుద్ధి జరుగుతుంది. మౌనం వల్ల ఎక్కువ శుద్ధి జరుగుతూ ఉంటుంది. మరి హృదయానికి ఈ గొంతు దగ్గరికి ఇది అనాహత చక్రం. ఇక్కడికి దీనికి మధ్యలో థైమస్ అనే గ్రంథి ఉంటదన్నమాట. ఆ గ్రంథి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఈ ఎక్కువ మౌనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న సహజ అవబోధ మనకి అందుతూ ఉంటుంది. అదే అంతర్ గైడెన్స్ అండి. మనకి పుస్తకాల్లో దొరకదు, మనము ఎవరన్నా చెప్పిన దాంట్లో కూడా దొరకదండి. అలాంటి అనంతమైన మరి ఆ మూల చైతన్యం నుంచి మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. అదే థైమస్ అనే గ్రంథి జాగృతమైనప్పుడు సహజ అవబోధ. అలాగే ఎదటి వాళ్ళలో ఉండే అభిప్రాయ భేదాలను కూడా మనం గమనించగలుగుతామంట. ఆ సహజ అవబోధ అనే స్థితి మనకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో పత్రిక అలా చూసి ఎలా చదివేసేవారు. మనల్ని చదివేసేవారు కదా. ఆ శక్తి అందరికీ ఉందంట. మనం ఎప్పుడైతే ఈ సుగుణాల్లో ఉన్నామో ఆ శక్తి కూడా మనకి జాగృతమయ్యి మనం కూడా అలాగా ఉండగలుగుతామని చెప్తున్నారు. ఇక మనలో ఈర్ష అనే భావం ముందు పోతుందన్నమాట. పగ, ప్రతీకారము, ఈ గుణాలన్నీ ఈ చెడు గుణాలన్నీ పోతాయి. ఇవన్నీ అందరిలోనే ఉంటాయి సహజంగా. ఎందుకంటే మనం సామాన్య ప్రాపంచకంగా జీవించాం కాబట్టి ఎప్పుడైతే మనకి జ్ఞానం అనే పుష్పం లోపల వికసించిందో అప్పుడు ఈ యొక్క గుణాలన్నీ కూడా పోతాయి. క్షమాతత్వం కలిగి ఉంటాము నిరంతరం కూడా. ఈ అనాహత చక్రము ఈ గ్రంథి ఎప్పుడైతే జాగృతమైందో మనకి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా కారణ లోకాల నుంచి అందుతూ ఉంటుందటండి. జ్ఞానము కారణ లోకాల్లో ఉన్న ఆ యొక్క హాస్టల్ మాస్టర్స్ దగ్గర నుంచి మనకు అందుతూ ఉంటుందట. అప్పుడు మనకి ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ, భావోద్వేగ పరంగా స్వయ పరల పట్ల అవ్యాజమైన ప్రేమ, మానసికంగా ఆధ్యాత్మికంగా భక్తి భావనను కలుగజేస్తుంది. మనలో చాలా మార్పు వచ్చేస్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటాము. అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటాము. ఇక మనలో ద్వేషం అనేది పూర్తిగా పోతుంది. ఇంకా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాము. ఇక మనలో భావోద్రేకాలు చాలా దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరు ఎలా అనుకున్నా మనల్ని తిట్టినా సరే మనం ఏం పట్టించుకోము. ఎందుకంటే మనం కరెక్ట్ గానే ఉన్నామని మన మన మనసు, మన ఆత్మ కూడా అంగీకరించినప్పుడు వాడు కోపంగా ఏదంటే మనం స్వీకరిస్తే మనకు బాధ, కానీ మనం స్వీకరించకుండా ఉంటే ఏ బాధ ఉండదు. అందుకని మనం ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉంటాం. ఎవరు ఏమంటున్నా సరే వాళ్ళ ద్వారా మనకి ఏమన్నా మంచి విషయం ఉంటే తీసుకుంటాము, చెడ్డ విషయం ఉంటే అక్కడే వదిలిపెట్టేస్తాం అనమాట. దాన్ని స్వీకరిస్తేనే మనకు బాధ. కాబట్టి ఆ విధంగా అనాహత చక్రం ఎప్పుడైతే మనకు శుద్ధి జరిగిందో మనం చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతాం అనమాట. ఇక విశుద్ధ చక్రం గొప్ప గొంతు స్వరపేటిక. మన స్వరపేటిక శుద్ధి అవ్వాలండి. సరైన మాటలు మన లోపలికి రావాలంటే మనకి శుద్ధి కలగాలి. ఎప్పుడు శుద్ధి జరుగుతుంది? మన నోట్లోంచి సరైన మాట రావాలి. సరైన ఆహారం తీసుకున్నప్పుడు సరైన మాటే వస్తుంది. మరి సరికాని మాటలు వచ్చినప్పుడు మన గొంతులోనే సమాధి చేసేస్తూ ఉంటాము. ఇక ఈ గొంతుకి సంబంధించిన వ్యాధులు వస్తాయటండి. సరికాని మాటలు మాట్లాడకపోయినా, సరైన ఆహారం చేసుకోకపోయినా ఇది మనకి థైరాయిడ్ అంటారు కదా, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందట. ఇంకా వెన్నుపూస విభాగమునున్న కంఠము, ఇక్కడ పూస వీక్ అయినప్పుడే థైరాయిడ్ వస్తుందట. థైరాయిడ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక కంఠముని దగ్గర శుద్ధి జరగాలి, ఇక్కడ శుద్ధి జరగాలి. ఇక్కడ శుద్ధి జరగాలంటే తినే ఆహారము, మనం మాట్లాడే మాట చాలా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈ చక్రం ఆకాశ తత్వంతో నిండి ఉంటుందట. ఆకాశం ఎంతైతే శూన్యంగా ఉంటుందో అంత శూన్యంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎలాంటివి కూడా చూడండి, మనకు భయం ఉన్నప్పుడు ఆ గొంతులోంచి మాటలు రావండి. ఏమన్నా నేర్చుకున్నప్పుడు అక్కడ టీచర్కి చెప్పాలన్నా ఇంటి దగ్గర అన్ని అప్పచెప్పేసి వెళ్తాడు. తీరా టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ భయము, ఆ భయం ఉన్నప్పుడు ఏంటంటే గొంతుకు మూసుకుపోతుంది. అంత గట్టిగా మాట్లాడిన వాళ్ళకి గాలి వస్తుంది అంతే. ఆ తర్వాత కొంచెం భయం తగ్గిన తర్వాత సౌండ్ వస్తుంది. మరి ఆ సౌండ్ ఎందుకంటే వెంటనే ప్రోగ్రామ్ మార్చేస్తుందట.
ఈ మైండ్ వెంటనే జ్ఞాపశక్తిని కోల్పోయేలాగా చేసేస్తుందట. అందుకనే వాళ్ళు కొంతమంది పిల్లలు, ఆ భయంగా ఉన్న పిల్లలు ఇంటి దగ్గర చూడకుండా అప్పచెప్పేసిన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పటికి ఆ చదివిన అన్ని మర్చిపోతారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తామో వాళ్ళు ఆ భయం వేసినప్పుడు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అప్పుడు చదివిని అన్ని గుర్తొస్తాయి. భయం లేకుండా నిర్భయంగా రాయగలుగుతారు. జ్ఞాపశక్తి పెరుగుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి ధ్యానం చేయించమని చెప్తారు. ఇంకా జలుబు, దగ్గు మాటి మాటికి వచ్చేస్తూ ఉంటాయట. వాతావరణం మారినప్పుడల్లా కూడా వాళ్ళకి అదే తట్టుకోలేరన్నమాట. వెంటనే ఎవరికన్నా ఒంట్లో బాగోలేని వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోగాన్ని కూడా స్వీకరించేసుకుంటారనమాట. రోగ నిరోధక శక్తి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అది పెరగాలి అని అంటే మనము చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎంత శుద్ధి అవుతుందో అంత శుద్ధంగా తయారవుతాం అనమాట. ఈ గొంతుకు సంబంధించిన వ్యాధుల్ని అన్నిటినీ కూడా మనము ఆ సమస్యల నుంచి బయటపడతాము. ఇంకా జ్వరము, దగ్గు, జలుబు, జ్వరము ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ ద్వారా నోరు దుర్వాసన కూడా ఉంటుంది. సరైన మాటలు మాట్లాడకుండా చాడీలు చెబుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మాటలు అలా చెప్పి వాళ్ళకి దుర్వాసన, వాళ్ళు పక్కన కూడా నుంచోలేరంట. అంత సమస్య. ఇంకా నోరు, దవడ, నాలుకలు, మెడ, భుజాలు సమస్యలు ఇవన్నీ కూడా శుద్ధి జరగకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. మనోస్థితిలో హెచ్చు తగ్గులు కలిగిస్తుంది. మన యొక్క ఆలోచన శక్తిని కూడా సరైన నిర్ణయాలు మనం తీసుకోలేమంట. అతిగా మాట్లాడడం వల్ల 12 ఇతరులపై పెత్తనం చలాయించడము, పెత్తనం కూడా చలాయించిస్తూ ఉంటాం. మనమే గొప్ప అని, మన మాటే వినాలని అందరినీ దూరం చేసుకుంటాము. ఈ విధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో మరి అందరూ దూరం అయిపోతారు. మరి అప్పుడు మనము ఆ వాక్కు మీద ధ్యాస ఎప్పుడు కలుగుతుంది? మనం ధ్యానం చెయ్యాలి. మనలో సృజనాత్మకతని పెంచుకోవాలి. సత్యవాకులే పలకడం, అందరినీ ఆకట్టుకోవడము, టెలిపతి, దివ్య శ్రవణము. ఎప్పుడైతే మనము సత్యవాకులు పలుకుతూ అందరితో ఇష్టంగా ఉంటే అందరూ ఇష్టపడతారు. మనల్ని చూసి ఇష్టపడుతూ ఉంటారు. మన మాటలు చూసి ఆనందపడుతూ ఉంటారు. ఆ విధంగా మనం తయారవ్వాలి. అంత శక్తి మనలో ఉంది. తెలుసో తెలియకో చేసిన అజ్ఞాన స్థితి వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి. మరి వాటిని తగ్గించుకోవాలంటే ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యం ద్వారా అది సాధ్యమే అని చెప్తున్నారు. ఆ సత్యవాకులు ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో అందరినీ ఇష్టపడేలాగా ఉంటామో మనము, అప్పుడు టెలిపతి అంటే ఎక్కడో ఏదో జరిగి కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. టెలిపతి ద్వారా మనం ఫోన్ చేయాలని అనుకుంటామండి, ఆ ఫోన్ వచ్చేస్తుంది రెడీగా. మనకి సందేశాలు వస్తూ ఉంటాయి టెలిపతి ద్వారా. దివ్య శ్రవణము, సంతోషకరమైన వాక్కులతో ఆనందంగా ఉంటాం ప్రతి క్షణము కూడా. ఆ దివ్య శ్రవణము అంటే మనం ధ్యానం చేసేటప్పుడు దివ్య సువాసనలు కూడా వస్తూ ఉంటాయండి. మనకి చక్కగా విభూది వాసన, ఎక్కడో ఉన్న సెంపెంగ చెట్టు పూలు వాసన, అలాగే దివ్య స్మెల్స్ కూడా మనము ఆస్వాదించగలుగుతాము. దివ్య శ్రవణము, మంచి మంచి గ్రంథాల్లో ఉన్న ఆ వాక్యాలు మన మైండ్లోకి వెళ్ళిపోతాయండి. చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటే ఈ మనం క్లాసు చెప్పేటప్పుడు ముఖ్యమైన పాయింట్లన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. అవి మనము ఆ సందర్భాన్ని బట్టి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు లోపల ఉన్నవాడు. ఒక సద్గురువు ఉన్నాడు కదా, ఆ గురువు మనం చెప్పేటప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అవి ఎలా గుర్తొస్తున్నాయి మనకి? ఆ సందర్భాన్ని బట్టి ఆ శ్లోకం ఎలా గుర్తొస్తుంది అంటే, లోపల ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో మనకి ఎప్పటికప్పుడు అవి అందుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైతే మనము ఇంత శుద్ధంగా ఉంటామో, విశుద్ధ చక్రం శుద్ధి అయినప్పుడు అక్కడ మనం సంగీతం నేర్చుకునేటప్పుడు మన గొంతు బాగోలేదని నేను కూడా నా గొంతు బాగోదని నేను సంగీతానికి అర్హులను కాదని ఫ్లూట్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు పత్రిసారితో అంటే ఫ్లూట్ సాధన చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు జ్ఞాన ప్రచారం చెయ్యాలి, దానికోసం అంత టైం పెట్టద్దు. అందుకని నువ్వు మళ్ళీ వచ్చి నేర్చుకో కావాలంటే, కానీ ఈ జన్మలో నీకు ఫ్లూట్ నేర్చుకోవద్దు, సంగీతం నేర్చుకో పర్ఫెక్ట్ గా, ఎందుకంటే దానికి కొంత టైం అయితే సరిపోతుంది అని చెప్పడం జరిగిందండి. అందుకని ఏదో ఒక కళ ఉండాలి మనకి. ఏదో ఒక కళ లేకపోతే మనం పైకి వెళ్ళిన తర్వాత మరణాంతర జీవితం చదివితే అందులో చెప్తాడండి, మీరు ఎన్ని ప్రాపంచికమైన విద్యలు ఎంత పర్ఫెక్ట్ గా కంప్యూటర్ విద్యలు నేర్చుకున్నా కానీ నువ్వు అక్కడ పనిచేసే విద్య మాత్రం ఒక్క కళనన్నా నేర్చుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనము సంగీత స్వరాలతో పాటలు, పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ నేర్చుకుంటామో, ఎందుకు నేర్చుకోవాలంటే అందుకే ఇవే
మనం శరీరం వదిలిన తర్వాత కూడా మనకు వచ్చే సంపద ఇదే. ఈ సంపదను ఎప్పుడైతే పట్టుకెళ్ళామో మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆఖరి జన్మ చేసుకుని పైకి వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా సంగీత కచేరీలు చేసుకుంటూ కూర్చుంటారట. మనం ఎప్పుడైతే దాంట్లో కొంచెం పాండిత్యం సంపాదించామో కొని అక్కడ నేర్చుకుందామంటే అక్కడ ఎవరు నేర్పరండి. వాళ్ళు వచ్చిన విద్యని చక్కగా ఆనందంగా అనుభూతి చెందుతారు అంతేగాని అక్కడ నేర్పే వాళ్ళు పైలోకంలో ఎవ్వరూ ఉండరు. అందుకని భూమి మీదే మనము అన్ని విద్యలు మరి 64 కళలు కూడా మనం నేర్చుకోవాలి. మరి ఏదో వైరాగ్యంగా జీవించడానికి రాలేదు, మనం వైభోగంగా జీవించడానికి వచ్చాం కాబట్టి అన్ని అవకాశం ఉన్నంతట్లో మనం అన్ని కళలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ కళలే మనం పైన ఆనందంగా జీవించేలాగా చేస్తది. ఎందుకంటే ఇక్కడలాగా సంపాదించుకోవాలి, వండుకోవాలి, తినాలి ఆ పనులేమి పైన ఉండవు కాబట్టి సమయం అంతా ఖాళీయే. బోరు కొట్టేస్తదంట. ఈ కళలు ఏమీ లేకపోతే బోరు కొట్టేస్తాయట. అప్పుడు మళ్ళీ వస్తాడట. ఈ కళలు నేర్చుకోవాలి బాబోయ్! నేను పైన ఉండలేకపోతున్నాను. ఏ పని లేకపోయినా ఖాళీగా కూర్చోలేకపోతున్నాను. ఏదో ఒక కళ నేర్చుకుని రావాలని మళ్ళీ భూమి మీదకొస్తారట. మరి ఆ విధంగా మనకి ఇన్ని సత్యాలన్నీ మన సద్గురువు ద్వారా మనకు అర్థమైంది. ఇవేమీ ఇప్పుడు వచ్చినయి కాదు. సనాతనమైనయే. ఇవన్నీ కూడా వేదంలో ఉన్నాయండి. పత్రి గారు చెప్పినయన్నీ వేదంలో ఉన్నాయి. మరి ఎన్ని ఎప్పుడు ఈ బ్రహ్మాండం పుట్టినప్పుడే వేదం వచ్చింది. భగవద్గీత వచ్చింది. ఉపనిషత్తులు వచ్చాయి. అన్నీ చెప్పారు కానీ మనకేమన్నా అర్థమైందా? మరి అంత గొప్ప సద్గురువు రాబట్టే మనకన్నీ అర్థమవుతున్నాయి. ఇక ఆనందంగా చక్కగా మనకి నచ్చినట్టు పాడుకుంటూ ఉండాలట. బయట పాడడం ఇష్టం లేకపోయినా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు కదా! నోరారా ఏ పాటనన్నా సరే బిగ్గరగా పాడుకోవాలటండి. అప్పుడే మన గొంతు దగ్గర ఉన్న ఆ నరాలన్నీ కూడా ఓపెన్ అయ్యి, ఆ స్వరపాటుగా ఓపెన్ అయ్యి చాలా శృతి లయలో మనము పాడగలుగుతామంట. ఆ శృతి లయ ఉంటేనే కదా పాటకు అందము. అలాగే మన జీవితం కూడా ఆనందంగా పండించుకోవాలంటే మైండ్‌ని, ఆత్మని 2 మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో శృతి లయలాగా ఉంటదట మన జీవితం. అంతా ఆనందంగా మనం తయారు చేసుకోవాలి. మొట్టమొదటంట షవర్ దగ్గర కూర్చొని ఒక అరగంట సేపు షవర్ ఏసేసుకుని చక్కగా పాడుకోవాలంట. అలా పాడుకుంటే పాడడం ఆ స్వరాలు తిరుగుతాయంట నోటికి. ఆ! ఇక్కడి నుంచి ట్రై చేయండి. షవర్ దగ్గర కూర్చొని ఆనందంగా పాడుకోండి. బిగ్గరగా పాడుకోండి. అప్పుడు స్వరపేటిక ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే శుద్ధమైన మాటలు మనం మాట్లాడగలుగుతాము. ఆధ్యాత్మిక అనుభవాలు అందరికీ చెబుతూ ఉండాలి. మనకి వచ్చిన అనుభవాలు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన అనుభవం విని ఆయన కూడా ట్రై చేసి వాళ్ళు కూడా ఆ అనుభవాన్ని పొందుతారు కాబట్టి, ఆ అనుభవంలోంచి జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి, అక్కడ మంచి అనుభవం వచ్చినా, శారీరక అనుభవం వచ్చినా, ఎలాంటి ఆనందమైన అనుభవం వచ్చినా, ఏదన్నా అందరికీ చెప్తూ ఉండాలి. ఇక ప్రతీదీ కూడా గ్రంథస్థం రాయాలి. మనకి కొన్ని ధ్యానంలో కనిపిస్తాయండి. కొన్ని వినిపిస్తాయి. కొంతమందికి అనిపిస్తాయి. ఈ మాటలన్నీ కూడా కొన్ని రోజులకి మర్చిపోతాము. ప్రతీదీ మనము రాయాలి. పుస్తకం మీద రాస్తేనే ప్రతి ఒక్కరికి మస్తకంలోకి వెళ్తాయి. ఇక మనకి ఈ మెడ, భుజాలు ఇవన్నీ కూడా వచ్చిన అనారోగ్యాలకి వ్యాయామం చేయడం వల్ల చాలా సూక్ష్మంగా పోతాయన్నమాట. ఈ విధంగా మనం ఉంటే. అప్పుడే సత్యపూర్వకమైన మాట్లాడే అవకాశం మనకొస్తుంది. సత్యాన్ని బోధించే అవకాశం వచ్చింది. మాలాంటి వాళ్ళకి చదువుకోకపోయినా మరి ఈ సత్యాన్ని బోధించే అవకాశం వచ్చింది. మేమేమి చదువులు ప్రాపంచికమైన చదువులు ఏమి చదువుకోలేదండి. ఏ కాలేజీలో పనిచేస్తున్నారని అడుగుతారు నన్ను. ఎప్పుడు క్లాస్ చెప్పడానికెళ్ళినా. మాకు పత్రి సార్ ఇచ్చిన యూనివర్సిటీలోనే చేస్తున్నామండి. ఆ యూని ఆ యూనివర్సిటీయే ఈ విధంగా మా జీవితాన్ని మలిచింది ఆనందంగానే. ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయి. వచ్చిన అవకాశాన్ని దేనిని వదులుకోవద్దు. ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను అందుకనే పత్రి సార్‌కి మరి ఈ శ్వాస ఉన్నంత కాలం కూడా ఎవరు రమ్మన్నా, ఏ టైంలో రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా, ఎంత దూరం అన్నా నేను రాను అని చెప్పను సార్ అని. మరి ఈ 20 సంవత్సరాల నుంచి కూడా అలాగా ఎవరు రమ్మన్నా మరి కాదనకుండా ఎళ్ళడం కోసమే మరి ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నామండి. ఇక అలాంటి అవకాశాల్ని వదులుకోవద్దు. అలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడమే మహాభాగ్యము. చూడండి ఎన్ని జూమ్ క్లాసులు మీలాంటి మహాత్ములందరూ కూడా మాలాంటి వాళ్ళ చేత అవకాశాన్ని ఇచ్చారు. మీరు అవకాశం ఇవ్వబట్టే కదా ఈ జ్ఞానం అనే విషయాలన్నీ కూడా మీతోటి పంచుకోగలుగుతున్నాము. మరి ఆ విధంగా శుద్ధి జరుగుతుంది. విశుద్ధ చక్రము. శుద్ధి జరిగినప్పుడే మనకి సిద్ధులొస్తాయి. అప్పుడు మాత్రమే సిద్ధులొస్తాయి. కానీ ఈ విశుద్ధి చక్రమే మనకి ఆఖరి జన్మ చేయదండి. విశుద్ధ చక్రం వచ్చేటప్పటికి మనం మళ్ళీ
ఇక్కడ అన్ని కనిపిస్తాయి, వినిపిస్తాయి, మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. నాకు అన్ని కనిపించేస్తున్నాయి, మళ్ళీ నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఇంకా చక్ర స్థితిలోనే ఉంటామండి. విశుద్ధి చక్రానికి వెళ్ళినా ఇంకా చక్ర స్థితిలోనే ఉంటాము. మళ్ళీ ఆ విశుద్ధి చక్రాన్ని కూడా మనం దాటాలి. విశుద్ధి చక్రానికి మరి అనాథానికి ఇంత దూరం ఉంది. మన ఆడవాళ్ళకైతే మనకు కొంచెం ప్రేమ దయ ఎక్కువ కాబట్టి ఆల్రెడీ మనం అనాథ వరకు కూడా జ్ఞానాన్ని కలిగి ఉంటామటండి. అందుకనే అమ్మ యొక్క చైతన్యం నుంచి వచ్చాం కాబట్టి, స్త్రీతత్వంతో ఉంటాం కాబట్టి అంత కఠినాత్మం ఉండదు మనలో, సున్నితత్వం ఎక్కువ ఉంటది కాబట్టి మనం అనాథ వరకు నిండి వచ్చామట. కానీ పురుషులకు కొంచెం అహంకారం, పురుషాహంకారం ఉంటది కాబట్టి వాళ్ళకి స్వాదిష్టాన దగ్గరే ఆగిపోయిందంట. ఎక్కడో గత జన్మలో సాధన చేసిన వాళ్ళు తప్పించి మామూలు వాళ్ళు అంత తొందరగా దీన్ని నమ్మరు, దీన్ని పట్టుకోరు. మరి వాళ్ళు కూడా మరి స్త్రీతత్వాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటారో వాళ్ళు కూడా మనతో సమానంగా రాగలుగుతారు. మరి స్త్రీతత్వానికి ఎందుకు అంత పెద్ద పీట వేశారంటే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. పురుషుడు కూడా ఆ స్త్రీతత్వాన్ని ఎప్పుడైతే మరి ఆచరిస్తారో స్త్రీతో సమానంగా సమర్థవంతంగా అన్నిటిలోనూ కూడా ఉండగలుగుతాడు. అందుకని శివుడికి ఆ యొక్క పార్వతి తోడు లేకుండా ఆయన ఏ పని చేయలేకపోయేవాడట. ఆ శక్తిని పక్క ఉంటేనే ఏదన్నా సమర్థవంతంగా చేయగలడు అని. అందుకనే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి చూపించడం జరిగింది. ఇక ఆజ్ఞా చక్రానికి వస్తే నుదట మధ్య భాగంలో 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇది ఏకత్వంతో ముడిపడి ఉంటుంది. ఈ చక్రం శక్తిహీనమైనప్పుడు ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉంటారట. చెడు కర్మలకు పాల్పడుతూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలలో సమస్యలు, నిద్రపోవడంలో సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. ఇది ధ్యానంలో కాంతిని దర్శించాలి. ఎప్పుడు కూడా కాంతి శరీరధారులుగా అంటే నక్షత్ర మండలం నుంచి వచ్చే ఆ కాంతితో అనుసంధానం అయినప్పుడు మనకి ఈ చక్రము శుద్ధి జరుగుతుందట. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనము ఎక్కువగా ధ్యానం చేస్తూ కాంతితో అనుసంధానమై ఉండాలన్నమాట. కాంతితో అనుసంధానమై ఉండడానికి మనము ఉదయం లేచిన వెంటనే ఒక్క 5 నిమిషాలు ఆ సూర్యశక్తిని, ఆ సూర్యకాంతిని చూడగలగాలండి. ఆ ఉదయించే సూర్యుడు ఎప్పుడైతే సూర్యకాంతిని మనం తీసుకుంటామో అప్పుడు ఫిజికల్ గా కాంతితో కనెక్ట్ అవుతాం అనమాట. ఆ తర్వాత ధ్యానంలో ఆ నక్షత్ర లోకం నుంచి ఆ కాంతితో అనుసంధానం అవుతాము. ఇంకా తర్వాత దివ్య నేత్రము, అంతఃకర ప్రేరణ, దివ్య దృష్టి, అనుభవాలు ఎన్నో ఎన్నో వస్తాయన్నమాట. మనకి శుద్ధి జరిగినప్పుడు ఎన్నో థర్డ్ ఎక్స్పీరియన్స్ అన్ని వస్తాయి. అంతర్ గైడెన్స్ ద్వారా ఎన్నో పొందుతూ ఉంటాము. ఆ అహంకారం కూడా వస్తూ ఉంటుంది వెంటనే. మరి ఈ యొక్క సిద్ధులనే అహంకారాన్ని కూడా, సిద్ధులు కూడా పెద్ద శత్రువు అని రాశారండి తులసి దళంలో. సిద్ధులు కూడా చాలా పెద్ద శత్రువు. ఆ శత్రువుని కూడా మీరు జయించాలి. చాలా పటిష్టంగా ఉంటది. ఈ ఆధ్యాత్మిక అహంకారం అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. దాన్ని కూడా జయించాలంటే మీరు చాలా వినయం కలిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ధ్యానం ద్వారానే మనం అధిగమించగలుగుతాము. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా మనం పొందగలుగుతాము ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో. ఆత్మ సాక్షాత్కారం అంటే నిరంతరం కూడా ఆనందంగా జీవించడమే అండి ఆత్మ సాక్షాత్కారం అంటే. మరి ముక్తి అంటే జీవించి ఉండగానే జీవన ముక్తిని పొందాలి, అదే ముక్తి అంటే. మరి సూక్ష్మంలో మోక్షం అంటారు. మనం సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడే మోక్షం వస్తుంది. ఇవన్నీ కూడా మనం పూజలు చేసేటప్పుడు తెలుసు. ఈ సూక్ష్మంలోకి వెళ్ళకుండా మోక్షం ఎలాగ ఉంటుంది? అందుకనే అమ్మవారు చెప్తుంది, అంతర్ముఖ సమారాధ్యం బహిర్ముఖ సుదర్లభ. బహిర్ముఖంగా నువ్వు ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా కానీ తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుంది. కానీ నీకు పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే నువ్వు అంతర్ముఖ సమారాధన చెయ్యి అని చెప్తుందండి. లలిత ఇప్పుడు చదివితే అందరికీ ఎలా ఆరాధన చేయాలో భగవంతుడిని అర్థమవుతుందండి. మరి అంతర్ముఖ సమారాధన చేసినప్పుడే విశేషంగా మన అంతరంగంలోంచి ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతాము. ఇంకా ధ్యాన బోధ విశేషంగా చేయడము, ఇలా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు అత్యంత ఎరుకుతో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఇక సహస్రార స్థితిలో అక్కడ 1000 రేకుల పద్మం అంటే మరి అన్ని మూలల నుంచి కూడా మనకి ఆ ఎనర్జీ అందుతూ ఉంటుంది. సహస్రారంతో ఆ భగవంతుడి యొక్క చైతన్యంతో మనము కనెక్ట్ అయిపోతూ ఉంటాము ఎప్పటికప్పుడు. అవన్నీ చేయగలిగే శక్తి మన అందరి దగ్గర ఉంది. ఎక్కడో మన దేవుళ్ళు పూజించే దేవుళ్ళ దగ్గరే కాదు, మన అందరి దగ్గర ఉందని నువ్వు భగవంతుడు రా అని పత్రిసారి ఎంతో సూటిగా మనకి చెప్పడం జరిగింది.
దేవుడు అని ఎవరూ చెప్పలేదండి. దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పారు అందరూ. నేనైతే ఎన్నో గురువుల్ని తిరిగాను. నాకెక్కడా దేవుడు ఎక్కడున్నాడో ఎక్కడా చెప్పలేదు. పూజా మందిరంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. మన గురువు గారు మాత్రమే మరి నువ్వే దేవుడివిరా, నువ్వు దేవుడిగా మారే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. కానీ ఇందులో ఉన్న గుణాలన్నీ కూడా మనకి టోర్కమ్మ గారు చెప్పిన ఆ సుగుణాలన్నీ ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో మరి ఆ దేవుడిగా మనము మారిపోతాము. మనం ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉంటారట. అందుకనే జీసస్ చెప్తాడు, నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే పసిపిల్లడుగా అవినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళగలుగుతావని. మరి ఎప్పుడు కూడా చిన్నపిల్ల మనస్తత్వం వచ్చినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. అక్కడ కోపము, ద్వేషము ఏది ఉండదు. అందుకని ఆ మనస్తత్వం కోల్పోకుండానే పసిపిల్లల దగ్గర నుంచి ధ్యానం చెప్పమని చెప్పారండి. పసిపిల్లల దగ్గర నుంచి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో 7 సంవత్సరాలు వయసు దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ 7 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచే తగిలించుకుంటూ ఉంటామంట మనం అన్నిని ప్రాపంచికమని. అప్పటి వరకు దైవంతో తృప్తిగా ఉంటాం. తగిలించుకుని తంటాలు పడుతున్నాం. ఎప్పుడైతే ధ్యానాన్ని పట్టుకుంటామో ఆ తగిలించుకున్నవి వదిలడమే. అక్కడ ఇంకేమీ మార్పు చేయకూడదండి. ఆల్రెడీ మనలో ఉన్నాయి అన్ని సుగుణాలని. వాటికి తెరల పొరలు వేసుకుని అజ్ఞాన స్థితిలో మనం జీవిస్తున్నాము. మరి అందుకనే భూటాన్ వెళ్ళారండి. భూటాన్ వెళ్ళామండి పత్రిసారితో. భూటాన్ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ చక్రవర్తుల పరిపాలన అన్నమాట. ఆ ఆ వంశంలో ఎప్పుడు ఒక మగ పిల్లవాడు పుడతాడట. ఆ పిల్లవాడిని ఆ దైవత్వం చెదరకుండానే వాడిని రాజుగా చేయడానికి ప్రిపేర్ చేస్తారండి. చూడండి ఎంత గొప్పగా ఉందో. రాజుగా చేయడానికి ప్రిపేర్ చేస్తారట. ఎలా ధర్మంగా జీవించాలి, ఎలా సత్యంలో జీవించాలి, ప్రజల్ని ఎలా పరిపాలించాలి, మరి భేదభావం లేకుండా అందరినీ సమానతత్వంగా జీవించాలని 7 సంవత్సరాల వయసు నుంచి తర్ఫీదు చేస్తారట. తర్ఫీదు చేసిన తర్వాత ఈ పిల్లవాడు తయారైపోతాడు కదా, యుక్త వయసు వచ్చేస్తుంది తర్ఫీదు అయ్యేటప్పటికి. అప్పుడు ఆ రాజు దిగిపోయి ఈ రాజు ఎక్కుతాడంట. ఆ పరిపాలన అంత అద్భుతంగా ఉంటదట. ఇది చాలా చిన్న రాజ్యము. చాలా అద్భుతంగా ఉంటది. ప్రకృతితో ఉంటది. అక్కడ ఆడవాళ్ళదే పరిపాలన అండి. ఆడవాళ్లే పెత్తనం చెలాయిస్తారు అక్కడ. వాళ్ళు ఎలాంటి బంగారం పెట్టుకోరు. వాళ్ళందరూ కూడా బంగారాల్లాగా ఉంటారన్నమాట. వాళ్ళకి ఉన్న బంగారం అంతా అక్కడ 1,00,000 బుద్ధుళ్ళతోటి మేము వెళ్ళేటప్పటికి గుడి కడుతున్నారండి. 1,00,000 బుద్ధుళ్ళు. ఆయన చైతన్యం ఎంత విస్తరింపబడ్డది చూడండి. కానీ వాళ్ళని చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలన్నమాట. అంత బుద్ధి కలిగి ఉంటారు. కానీ వాళ్ళు ఆహారాన్ని మాంసాహారం తింటారు. వాళ్ళ దగ్గర మానిపించేది అది ఒకటే. వాళ్ళ దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోండి అని చెప్పారండి పత్రి గారు. అంత బుద్ధివంతులుగా ఉంటారు. కానీ ఆ అలవాటు మీరు ఎందుకు అలా తింటున్నారని నందప్రసాద్ గారు చేశారనమాట ఆ టూరు పత్రి సార్ తోటి. నందా గారు అడిగారనమాట, మీరు ఇంత బుద్ధిగా ఉంటారు కదా, మీరు ఎందుకు ఆ హింసాపూర్వమైన ఆ మాంసాహారం తింటున్నారంటే, మాకు పాపం చేయదు. ఎందుకంటే మీ దేశం నుంచే మీరే పాపాత్ములు. మీరే వాటిని అన్నిటినీ చంపి తెస్తున్నారు ఇక్కడికి. ఇక్కడికి మీరు చంపిన మాంసం మేము తింటున్నాం కానీ మేము చంపలేదు కాబట్టి మాకు ఆ పాపం రాదని చెప్పారనమాట వాళ్ళు. అలా సరిపెట్టుకున్నారు. అప్పుడు పత్రి గారు కొంతమందిని అక్కడ మార్చడము, అక్కడ ఒక పిరమిడ్ ఓపెనింగ్, ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి మేము వెళ్ళడం జరిగిందండి. అలాగా మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళలోని వస్తుంది. ఎందుకంటే బుద్ధుడు అందించిన జ్ఞానాన్ని ఆ మాంసాహారం తినే ఆ బుద్ధుడి యొక్క చైతన్యాన్ని చెదరగొట్టేశారండి వాళ్ళు. అన్ని ఆచరిస్తారు బుద్ధుడు చెప్పింది. అందుకని మొత్తం కవరేశారు. బుద్ధిస్టుని కవరేశారు ఇతర దేశాలకి. వాళ్ళే పట్టుకున్నారు. కానీ ఈ మాంసాహారం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు అనారోగ్యాలు రావడానికి ఎక్కువ కారణం అవుతుంది. మరి ఆ విధంగా ఎప్పుడైతే మనము మన జీవితాన్ని మనము సక్రమంగా చేసుకుంటామో అలాంటి రాజులు తయారు చేసుకున్నప్పుడే పరిపాలన సుఖవంతంగా ఉంటుందని చెప్పారనమాట. అలాంటి పరిపాలనలు రావాలంటే మనకి వేదంలో చెప్పారండి. మనము గుడికి వెళ్తే మంత్రపుష్పం గురించి, మంత్రపుష్పం మన చేతిలో పువ్వు పెట్టి మంత్రపుష్పం చెప్తారు. దానికి అర్థము మనకు తెలిస్తే మనం ఎలాగా ఉండాలని మనకు అర్థం అవుతుందండి. ఈ వేదం నేర్చుకుంటున్నాం కదండి, ప్రతిదీ అర్థంతో నేర్చుకోవడం వల్ల ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి అర్థం ఏమిటండి? స్వస్తి ప్రజాభ్యః, ప్రజలందరూ స్వస్తిని కలిగి ఉండాలి. మీరు ఉంటున్నారా? ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఎవరికన్నా సుఖం శాంతి ఏమన్నా ఉందా? అవన్నీ రావాలంటే మరి సద్గుణాలు కలిగినటువంటి పరిపాలకులు రావాలి. మనం అలాంటి పరిపాలకులు రావాలి అంటే అలాంటి వాళ్ళను మనం ఎన్నుకోవాలి. ప్రజలే కదండి ఎన్నుకోవాలి. అలాంటి పరిపాలకులు వచ్చినప్పుడే ప్రజలు పరిపాలకులు కూడా సుఖశాంతులుగా ఉంటారు అని చెప్పిందండి. ఇంకా బ్రాహ్మణేభ్యః, ఇక గో బ్రాహ్మణేభ్యః, మరి గోవులు ఎంత హింసింపబడుతున్నాయండి భూమి మీద. మా ఊరు పక్కన ఉంది పెద్దది. అక్కడి నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అయిపోతుందో. కొట్టిపోయిన ఆవులన్నిటికి తోలు తీసేయడం, బతుకుండగానే తోలు తీసేయడం, ఆ బ్లడ్ కారుతుంటే ఒక పెద్ద మడిగిలాగా పడుతుందట. అది బలం కోసం పిల్లలకి టానిక్లు వాడతారు చూడండి, దాంట్లో వాడతారంట దాన్ని. ఆ బ్లడ్ ని ఆ వేడి వేడి నీళ్ళలో ముంచేయడం, ఎంత హింస పెడుతున్నారు ఈ భూమి మీద. ఆవు హింసించినంతసేపు మానవుడికి కష్టాలు పోవు. ఈ మానవులు తలుచుకుంటే ఆ ఘోరమైన అకృత్యాన్ని ఆపగలుగుతాడు. అది ఆగనంతసేపు కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఒక ఆవుల్ని పరిరక్షించుకోవడం కాదు, పక్షుల్ని, జంతువుల్ని, ప్రకృతిని అన్నిటిని కాపాడమనే మానవుడు మేధాశక్తినిచ్చి మానవుని పంపించాడు. మరి 84 లక్షల జీవరాశులకు లేనటువంటి మేధాశక్తిని ఒక మానవుడికి ఇచ్చాడు. మరి దురాలోచనలతో, దుష్టి బుద్ధితో మరి మానవుడు మొత్తం కలుషితం చేసేసి హింస చేసేస్తున్నాడు. అందుకని ఈ ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కారణం అవుతుంది. ఇంకా బ్రాహ్మణేభ్యః, ఇంకా బ్రాహ్మణులు అంటే ముఖం నుంచి సృష్టించాడు భగవంతుడు. వాళ్ళకి వేదాలను ఇచ్చాడు. ఆ మేధాశక్తి ఎక్కువ ఉంటది. అంటే భగవంతుడి ముఖం నుంచి సృష్టి జరిగింది కాబట్టి ఆ పండితులకి వేదం చదవమని ఇచ్చారు. ఆ వేదం చదివి అందులో ఉన్న జ్ఞానం అంతా పామరులకు చెప్పమని అంటే ఆ పండితులు ఒక్క ముక్కు కూడా మనకి అర్థమయ్యేలాగా చెప్పలేదు. వాళ్ళు ఏవో మంత్రాలు చదివేసుకోవడం పొట్టకూటి కోసము. అందుకనే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశన్నపి చన పశ్యతి మూఢో ఉదరినిమిత్తో బహుకృత వేషః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ యొక్క పండితులందరూ కూడా గుండు కొట్టించుకోవడం, కాషాయాలు వేసుకోవడము, నామాలు పెట్టుకోవడము, రుద్రాక్ష మాలలు వేసుకోవడము, ఇలాంటి అన్ని పొట్టకూటి కోసమే ఈ మంత్రాలన్నీ జపిస్తున్నారు. కానీ అందులో ఉన్న వేదార్థాన్ని ఎవరికి కూడా అర్థం కావట్లేదు, అంతు పట్టట్లేదు అని మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ పాండిత్యాన్ని ఈ భూమి మీద ఎవరైతే బోధిస్తారో వాళ్ళే పండితులు. ఎందుకంటే సృష్టిలో కులం లేదండి. సృష్టించేటప్పుడు వర్ణం చెప్పింది అంతే అండి. వర్ణము ఏంటి? వర్ణం అంటే ఎవరైతే బంగారు వర్ణంతో, బంగారు ఆరాతో ఉంటారో వాళ్ళే పండితులు అని చెప్పారు. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కానీ నువ్వు మట్టి ఆరాతో ఉంటే నువ్వు శూద్రుడివే. అక్కడ కులం కాదు, కులం లేదు, వర్ణం ఉంది. ఏ వర్ణంతో మనకి 7 రకాల ఆరాలు ఉంటాయండి. ఆరా గురించి కూడా చెప్పారు. మీకు టైం లేదని చెప్పాను. తారకమ్మ గారు ఆరా గురించి కూడా చెప్పారు. నువ్వు ఏ కులంలో పెట్టినా నీవు మట్టి రంగు ఆరాతో ఉంటే నువ్వు శూద్రుడితోటి సమానం. ఎవరైతే బంగారు వర్ణం ఉంటుందో వాడు పండితుడితో సమానం. అందుకని మనకి ఎంత పాండిత్యాన్ని అందించారు ఈ పుస్తకాల ద్వారా. జ్ఞానాన్ని మన పత్రిసారి సూటిగా పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో అన్ని వేల పుస్తకాలు చదివి అంత జ్ఞానాన్ని సీడీల ద్వారా మనకు అందించారు మన గురువు గారు. మరి దాని ద్వారా ఆ పాండిత్యాన్ని పొంది మనము ఎలాంటి వాళ్ళకన్నా మనము చెప్పగలుగుతున్నాము, అర్థమయ్యే ఆత్మబోధ చేయగలుగుతున్నాము. అంటే అనంతమైన జ్ఞానం మనకి ఎలా వచ్చింది? మరి మనలో బ్రహ్మతత్వం ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనమే కదా పండితులు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ భవిష్యత్ గ్రంథము లో రాశారనమాట. ఏమని రాశారంటే ఆయన రాబోయే రోజుల్లో పండితులందరూ మంచాలు ఎక్కి పడుకుంటారు, పామరులు పాండిత్యం చెప్పి పంచాంగాలు చెప్పి పౌరోహిత్యం చేస్తారని చెప్పారు. మరి జరుగుతుందా లేదండి? ప్రతి ఒక్కరు కూడా చాలా ఊర్లో మామూలు వాళ్ళు పౌరోహిత్యం కూడా చేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళకి
మరి వ్యాపారం లాగా చేసి ఒక 10 ఎన్నో పెళ్ళిళ్ళు ఒప్పేసుకోవడం, గృహప్రవేశాలు ఒప్పేసుకోవడం. దాన్ని పూర్తిగా కూడా చదవట్లేదండి. ఆ శ్రీ సూక్తం చదవట్లేదు, వేదాన్ని చదవట్లేదు. మనకి ఆ మంత్రాలు తెలియదు కదా! చాలా బాగా చదువుతున్నారు, పూజ అయిపోయిందనుకుంటాం. మొన్న పట్టుకున్నానండి. మా చెల్లిగారు అమ్మాయి గృహప్రవేశం అయితే అక్కడ పంతులు గారిని పట్టుకున్నాను. నేను నేర్చుకున్నానండి, వేదం నేర్చుకున్నాను. ఇక్కడ రుద్రం మీరెందుకు పూర్తిగా చెప్పలేదు? మధ్యలో కట్ చేసేసారు. కట్ చేసేసి చివరికి వెళ్ళిపోయారు. అమ్మ బాబోయ్! మీలాంటి వాళ్ళందరూ నేర్చుకుంటే మా పని ఏమైపోతదమ్మా? మరి ఏం చేయమండి మరి? ఇన్ని ఒకే ముహూర్తాన్ని వస్తే కట్ చేయకపోతే ఏం చేయమంటే, ఎంత చేయగలరో అంతే చేయండి. అలా కట్ చేసి మంత్రం కట్ చేసి చెప్తే దాని ఫలితం ఉండదు కాక ఉండదు. అలాగే కూనీ చేసి పడేసారు వేదం అంతా కూడా. మీరు పెర్ఫెక్ట్‌గా చెప్పండి. చెప్పగలిగిందే చేయండి. అంతకు తగ్గది మీకు వస్తది. మీ మీ పొట్టకొట్టుకి వస్తది. మీరు ఇక్కడ మోసం చేయడం వల్లే మీకు అది తేడా జరుగుతుంది. మీకు సరిపడగా రావట్లేదు. మీకు దురాశ ఎక్కువైపోయింది అని చెప్పాను. అప్పుడు ఆయన మంత్రపుష్పం చెప్తే ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నేను చదివింది చెప్పి అర్థం చెప్తే ఆశ్చర్యపోయాడు. ఆళ్ళకి అర్థాలు కూడా తెలీదంట. పొట్టకూడు కోసమే 4 మంత్రాలు చదువుకోవడం, డబ్బులు సంపాదించాడు. ఇలా చేసేసారు వేదాన్ని. మరి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ పాండిత్యాలన్నీ కూడా నేర్చుకున్నామంటే, అలాంటి దురాక్రమం చేసే వాళ్ళందరినీ కూడా మనం పట్టుకోగలుగుతామండి. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అమ్మో! మనమే అనుకుంటున్నాం కానీ, మరి మనలాగా వీళ్ళు మామూలు పామరులు కూడా తయారయ్యారు కాబట్టి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరి ఆ వేదాన్ని కూడా పర్ఫెక్ట్‌గా చదవగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు, అలాగే మరి మీకోసము అనే ఇది ఎంత అద్భుతంగా పెట్టారు. ఈ ఛానల్‌ని నడిపిస్తున్న మరి సతీష్ కుమార్ రెడ్డి గారికి, మరి మేడమ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ 3 శాంతులకి అర్థం చెప్పలేదండి. ఒక శాంతి, మనం భగవంతుడిగా మారడానికి వచ్చాం కదండి. మానవ శరీరం అంటే నరుడు నారాయణుడిగా మారడానికి వచ్చాము. ఒక శాంతి శరీరం బాగుండాలని ఒక శాంతి. ఇంకొక శాంతి సూక్ష్మ శరీరము ఉన్నత లోకాలకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని తేవడానికి, కారణ లోకాలకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని తేవడానికి, సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి 3 శరీరాలు శాంతి కలుగుగాక అని చెప్తున్నది వేదం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి హృదయ జ్వాల డే 4 సెక్షన్ యొక్క ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.